చాలామంది విమెన్ అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఏజ్ నుంచి రొటీన్గా బ్రెస్ట్ క్యాన్సర్ని స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి అని. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 20 years నుంచి స్టార్ట్ చేయడం అనేది బెస్ట్ సజెస్టెడ్ ఏజ్. ఎందుకు అంటే 20 years వాళ్ళు ఎప్పుడైతే రెగ్యులర్గా రొటీన్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి 30 years వచ్చేటప్పటికి ప్రొఫిషియంట్ అయిపోతారు. దాంట్లో ఎలా చేసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ చిన్న మైనర్ చేంజ్ ఏమైనా బ్రెస్ట్లో కనిపిస్తే ఎలా దాన్ని డిటెక్ట్ చేసుకోవాలి, డిటెక్ట్ చేసిన దాన్ని డాక్టర్ని వెళ్ళి ఎలాగ కాంటాక్ట్ చేయాలి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో వీళ్ళు 30 yearsలోకి వెళ్ళేటప్పటికి రొటీన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్తో పాటు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసేదాన్ని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. ఇది ఎవ్రీ 6 monthsకి చేయించుకోవాల్సి ఉంటుంది. అదే 40+ వాళ్ళు అయితే ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకోవడం అనేది సజెస్టెడ్ స్క్రీనింగ్ మొడాలిటీ. ఇది కాకుండా ఎవరికైతే ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ హిస్టరీ ఉన్నదో వాళ్ళు మాత్రం ఎంతకన్నా ముందు బిఫోర్ 20 years వాళ్ళు అవేర్నెస్ పెంచుకోవడం, రొటీన్ బ్రెస్ట్ స్క్రీనింగ్ కానీ లేకపోతే వేరే MRI టెస్టులు కానీ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇవి కాకుండా జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ హెల్త్ గురించి అవేర్నెస్ పెంచుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, ప్లీజ్ follow me or you can directly contact me. Thank you.